నమస్తే అండి. ఇప్పుడు మనం పచ్చి చేపల పులుసు పచ్చి మామిడికాయతోటి చేద్దాం. ఎలా ఏమేం కావాలో చూపిస్తాను. ముందుగా ఇవి 2 పచ్చి మామిడికాయలు చెక్కు తీసి మిక్సీ వేసి పెట్టానండి. అలాగే ఓ టమాటా పెద్దది, ఓ పెద్ద ఉల్లిపాయ, 3 పచ్చిమిరపకాయలు, అల్లం మనకి సరిపోను అల్లం చిన్నెల్లిపాయ 2 కలిపి వేసాను. ఇవన్నీ మిక్సీ చేశానండి. ఇది పేస్ట్. చెక్క మొగ్గ కొబ్బరి వేయించి పొడి చేసి పెట్టిందండి. దీనిలో ధనియాలు, కొంచెం మెంతులు, షాజీరా ఇవన్నీ వేసి వేయించి పొడి చేసి పెట్టుకున్నాను. ఓకే, ఇదిగోండి నెయ్యి. ఈ చేప ముక్కలు శుభ్రం చేసి కడిగి పెట్టుకున్న ముక్కలు. ఇప్పుడు ఎలా చేయాలో చూపిస్తాను. దించే ముందు కొంచెం కొత్తిమీర వేస్తాము, కరివేపాకు వేస్తాము. ఓకే, ఇప్పుడు చేసేది. నెయ్యి అంటే నూనె చేస్తారు, కానీ నెయ్యితో చేద్దాము. మామిడికాయింది చక్కగా చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇలా పేరిన నెయ్యి అండి, ఇలా వేసుకున్నాం. కొంచెం ఎక్కువే పడుతుంది. ఇప్పుడు మనం అల్లం, చిన్నుల్లిపాయ, టమాటా, పచ్చిమిర్చి, పెద్దుల్లిపాయ ఇవన్నీ వేసుకున్నామండి. ఇవన్నీ నూనెలో మేకలో బాగా వేయించుకున్నాం. ఓకే, మామూలు కూరకి మీరు ఎంత వేస్తారో అంత అల్లం, అంత చిన్నెల్లిపాయ పేస్ట్ కానీ అల్లం చిన్నెల్లిపాయ కానీ వేయండి. నేనైతే 3 మిరపకాయలు వేసాను, పెద్ద ఉల్లిపాయ ఒకటి వేసాను, పెద్ద టమాటా ఒకటి వేసాను. అన్నీ ముక్కలు చేసేసి మిక్సీ వేసాను. నెయ్యి బాగా తాగిన తర్వాత ఆ నేతిలో వేసి వేయిస్తున్నాను. ఓకే, ఇలా వేగేటప్పుడు ఉప్పు, పసుపు వేసుకున్నాం. మీ రుచికి సరిపడా వేసుకోండి ఉప్పు. ½ టీ స్పూన్ పసుపు. ఇలా వేసి బాగా వేయించుకోవాలండి. మంచి వాసన వస్తుంది కదా. ఇలా వేసేటప్పుడు మనం కారం కూడా వేసేస్తాం. ఓకే, ఇది సాంబార్ కారం అండి. 1 2 నేనైతే 3 వేసుకుంటున్నాను.
ఇది కూడా కొంచెం వేయించుకోవాలి. కారం, ఉప్పు, పసుపు అంతా వేగిపోయింది కదండి. ఇప్పుడు మనం 2 మామిడికాయలు, పుల్ల మామిడికాయలు ముక్కలు చేసి మిక్సీ పట్టింది పోసేస్తున్నాను. ఇప్పుడు నూనె తేలిందండి, అంటే నెయ్యి ఇది వేగి నెయ్యి పైకి తేలిన తర్వాత వేస్తున్నాను. వేసి ఇది కూడా కొంచెం ఉడికిద్దాం. అడుగు అంటకుండా చూసుకోవాలండి ఏదైనా కానీ. నెయ్యి ఎంత పోయాలి అంటారేమో. ఇందులో ఈ గ్లాస్తో గ్లాస్ నెయ్యి పోసానండి. 1.5 kg ఉంది చేప. ఈ గ్లాస్తో గ్లాసున్నర నెయ్యి పోసి ఇంకా కొంచెం పోసాను నెయ్యి. ఇప్పుడు ఇలా బాగా ఉంది కదా, ఇదండి కడిగి పెట్టిన చేపలు. ఇప్పుడు ఇలా వేడి మీద ఉన్నప్పుడే తిప్పేసుకోవాలి. బాగా ఉప్పు కారం బాగా పట్టించాలి దీనికి. పులుపు సరిపోతుందండి, బాగా పుల్లగా ఉన్నాయి. అంటే ఎందుకు మామిడికాయలతో ఇలా చేస్తున్నాను అంటే, మా చెట్టు ఉందండి పుల్ల మామిడికాయలు, అవి పచ్చడికి అన్నిటికీ వస్తాయి. వాటికి బాగా. ఇప్పుడు కొంచెం వాటర్ వేద్దాం. ఇలా బాగా ఉడికించుకోవాలి. ఇప్పుడే గ్రేవీ వస్తుంది అనుకోకండి, ఇంకా వాటర్ పోయాలి. చేప బాగా ఉడకాలి. అంటే ఉప్పు పులుపు పట్టేదానికి ఇలా కలిపాను అన్నమాట. చూడండి, పచ్చిగా ముక్కలు ఉన్నప్పుడే మనం ఎటు తిప్పితే అటు తిరుగుతాయి ముక్కలు. తర్వాత అసలు అటు జోలికి కూడా పోకూడదు మనం. ఓకే, ఉంటామండి. దీన్ని గడ్డి చేప అంటారండి. చాలా టేస్టీగా ఉంటుంది చేప. ఒకే ముళ్ళు ఉంటుంది, బాగుంటుంది కూడా. సూప్కి, వేపుడికి ఇంకా బాగుంటుంది. ఇలా ఉన్నప్పుడు వాటర్ పోద్దాం. ఇప్పుడైతే ఒక పెద్ద గ్లాస్ పోసుంటాము. ఇదో ఇంకో గ్లాసు కూడా పోసుకున్నాం. పులుసు కదా, బాగా ఉడకాలి. ఇదిగోండి చేపల పులుసు, నేతితో చేపల పులుసు పచ్చి మామిడికాయతోటి బాగా ఎగుర్చుకొని గుజ్జు గుజ్జుగా వచ్చిన తర్వాత చల్లార్చుకొని ఉంచుకుంటుంది. ఇప్పుడు ఉదయమే ఎందుకు వండుతున్నామంటే, ఉదయం వండి మధ్యాహ్నానికి తింటే కూర బాగా చల్లారుతుంది కదా, బాగుంటుందండి. దానికోసం ఇలా చేస్తున్నాను. ఇప్పుడే వేసేద్దాం.
మసాలా పొడి, షాజీరా, ధనియాలు, జీలకర్ర, కొంచెం మెంతులు వేసాను. అవన్నీ చెక్క మొక్క కూడా వేసాను. ఇది కొంచెం వేసిన పొడి అంతా కాదు, అది కొంచెం కొంచెం వేసుకున్నాము. ఓకే, ఇదైతే చెక్క మొగ్గ వేసి చేసిన పొడి అండి. కొబ్బరి కూడా ఉంది దీంట్లో, కొంచెం ఇలా వేసుకున్నాం. ఇవన్నీ పొళ్ళు ముందుగా రెడీ చేసి పెట్టుకొని తర్వాత కూరలు రెడీ చేసుకోవడానికి చేసుకోవాలండి. ముందు కళాపిళ బాగా కూర ఉడికిన తర్వాత కొంచెం సెక తగ్గించి కాస్త ఉడికించుకుంటే బాగుంటుంది. దీంట్లో ఏ తొక్కలు ఏవి కనిపించవు, ముక్కలు చెక్కలు అట్లా ఏం కనిపించవు. చక్కగా సూపే ఉంటుంది. మనకి బాగా ముక్కకి గుజ్జులాగా పట్టి ఉంటుందండి. అది దించే ముందు కొత్తిమీర, కరివేపాకు వేసి దించుకున్నాం. ఇప్పుడు ఇది ఉడికిద్దామండి. ఇప్పుడు మనం చేపల కూర అంటే ముక్కలు పెద్ద ముక్కలు వేసాం కదా, అవి చిన్నగా అయ్యాయి, బాగా ఉడికింది. ఇప్పుడు మనం ఆ 2 మామిడికాయలు పులుపు కరెక్ట్గా సరిపోయిందండి. 3 పెద్ద స్పూన్ల కారం సరిపోయింది, ఉప్పు సరిపోయింది, అన్నీ సరిపోయాయి. ఇప్పుడు మనం వేయాల్సింది కొత్తిమీర, కరివేపాకు వేసుకున్నామా. మా బెడ్లో అండి కరివేపాకు ఫ్రెష్గా తీసుకొచ్చేస్తున్నాను. చక్కగా ఇదిగోండి కరివేపాకు. ఈ వాసనకి బాగుంటుంది. పచ్చిమామిడికాయ, నెయ్యి, ఏంటబ్బాయి కూర అనుకుంటున్నారేమో, ఒకసారి చేసి రుచి చూడండి. ఎందుకంటే రోజు ఒక ముక్క వేసుకొని కొంచెం పులుసు వేసుకొని తినొచ్చు. అంటే ఒకేసారి ఇంతగా వండుకొని మనం ఇంత ఖర్చు పెట్టి చేసి వండుకొని ఒకే రోజు తినేయకుండా ఇవాళ ఒక ముక్క పులుసు అట్లా వేసుకొని రేపు ఎల్లుండి 2-3 రోజులు తినొచ్చు కదా. కానీ చాలా టేస్టీగా ఉంటుంది. మనం చేపల కూర తిన్నాము, తృప్తి ఉంటుంది. ఇదిగో ఆయిల్ ఇంకా వేరవ్వాలి ఈ చేపల పులుసుకి. నెమ్మదిగా ముక్కలు కదిలించుకుంటూ, అంటే మామిడికాయ గుజ్జు కదా అడుగు అంటుకుంటుందేమో, కానీ అంటలేదు. బాగుంది. వెడల్పు గిన్నె పెట్టుకోవాలి చేపల కూరకి ఎప్పుడైనా కానీ. అదో చూడండి, కమ్మని వాసన వస్తుంది. పులుసు ఈ విధంగా వస్తుంది. ఇంకా చిక్కబడాలి. ఇంకా చిక్కబడితే పులుసుతో తినవచ్చు. చాలామంది చారుగా వేస్తారు నీళ్ళ కూర, అలా బాగోదండి. ఏమో ఎవరి టేస్ట్ వాళ్ళదనుకోండి. నాకైతే ఈ కూరకి నేను వేసిన పాళ్ళన్నీ కరెక్ట్గా సరిపోయినాయి. మీరు కూడా ఇలా చేసుకోండి. అంటే నెయ్యి అనుకుంటున్నారేమో, నెయ్యి చాలా ఆరోగ్యానికి మంచిదండి. ఎక్కువగా నెయ్యి ఉపయోగించడం నేర్చుకోండి. నెయ్యి లేకపోతే పెరుగు మీద వెన్న వస్తుంది కదా, బాగా మీగడ, అంత మీగడ వేసేసేయండి. వేసి అన్నీ వేసి కలిపేసి పెట్టినా కూర బాగుంటుంది. ఇదిగోండి, ఇంకో 10 నిమిషాలు ఉడికించి తీసేస్తాం. ఓకే, కొంచెం సెగ తగ్గించుకుంటే సరిపోతుంది. ఇదిగోండి, చేపల కూర చక్కగా ఉడికిపోయింది. అంటే ఆయిల్ పైకి తెగిపోయింది. అలా వేసిన నూనె చక్కగా పైకి వచ్చేస్తుంది. అంటే నెయ్యి, మనకి కూర ఆయిల్గా ఉండదు, చక్కగా ఉంటుంది. పులుసు కూడా బాగా చిక్కబడిపోయింది. ఇంకా ఆరిపోతే ఇంకా చిక్కగా ఉంటుంది కదా, అంటే ముక్కకి పులుసు అంటుకొని ఉంటుంది. ఇలా ఉంటే కూర బాగుంటుంది. ఇలా చేశాను, అన్నీ సరిపోయాయి. మీరు కూడా ఇలా చేసుకోండి. ఓకే, తప్పకుండా.